విజయవాడ ధర్నా చౌక్లో 2 రోజులుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన దీక్ష చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు ప్రభుత్వానికి వినతులు ఇచ్చినా చలనం లేకపోవడంతో ఆందోళన చేపట్టామన్నారు. ఎస్ఐఆర్ పేరుతో తమపై ఒత్తిడి తీసుకునొస్తున్నారని వాపోయారు. ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ తమ సమస్యలను కూడా వినడానికి సిద్ధంగా లేదని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసన దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే కార్యదర్శులు అంతా కూడా 2 రోజులు బట్టి ధర్నా చౌక్లో ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. అన్ని విభాగాలకి అన్ని పనులకి కూడా సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందంటూ కూడా నాయకులు మండిపడుతున్న పరిస్థితి. తమ డిమాండ్స్ అన్నింటినీ కూడా ఈ పోస్టర్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్ల సమయం గడుస్తున్నా కానీ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ సరలో కూడా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎవరైతే పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారో వాళ్ళు సస్పెండ్ చేస్తూ మరింత ఒత్తిడికి గురి చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వం? సార్, ప్రభుత్వంగా ప్రధానంగా ఆర్థిక డిమాండ్ అయినటువంటి 9 నెలల ఏరియర్లు ఆటోమేటిక్ 6 సంవత్సరాలు ఉద్యోగి ఒకే పదవిలో 8 సంవత్సరాలు చేస్తూ ఉంటే వారికి పదోన్నతం కింద ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అన్న ఇవ్వాలి. లేని పక్షంలో నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. ఆ ఎన్నిటి వార్డు సచివాలయ ఉద్యోగుల్లోనూ మరియు ఇతర శాఖల్లో కనిపించడం లేదు. కొంతమందికి పంచాయతీ విభాగాల్లో కొంత పదోన్నతులు వచ్చి ఉన్నాయి. మిగతా వారికి ఏ పదోన్నతులు రాని వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి ఉంది. అది గత 8 నెలల క్రితం ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు ఎటువంటి దాని మీద కార్యాచరణ ముందుకు వెళ్ళలేదు. ఇప్పటికే అనేక మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్ వచ్చిన తర్వాత కూడా సర్లో దాదాపు సచివాలయ ఉద్యోగుల్ని ఉపయోగిస్తున్నారు. దీంట్లో కూడా చాలా మంది సస్పెండ్ చేస్తున్నారు. అదేమైనా డిమాండ్గా పెట్టారు? సార్, ఖచ్చితంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 2002 సంవత్సరం తర్వాత మళ్ళీ 2026 సంవత్సరంలో జరుగుతున్నప్పుడు ఈ 24 ఏళ్ల తర్వాత జరుగుతున్నప్పుడు 4 కోట్ల దాదాపు 17 లక్షల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. దాంతోపాటు 47,000 మంది బిఎల్ఓలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగా అంత పెద్ద స్థాయిలో ఓటర్లు ఉన్నప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్స్ మేము తీసుకెళ్ళి ఓటర్ని ఐడెంటిఫై చేసి అతను ఒకవేళ లోకల్లో నివాసం ఉంటున్నా, లేదంటే ఎక్కడైనా అద్దెకుంటున్నా, లేకపోతే మైగ్రేషన్కి వెళ్తే వారిని గుర్తించి వారికి ఎన్యూమరేషన్ ఫామ్ అందజేసి వారు పూర్తి చేసుకున్న తర్వాత 2002 ఓటుతో జత చేసి మ్యాచ్ చేసి దాన్ని ఆన్లైన్ చేయాలంటే మ్యాచ్ అయినవి చేయడానికి ఒక 5 మినిట్స్ పడుతుంటే మ్యాచ్ కానివి చేయడానికి దాదాపు 20 నిమిషాల నుంచి అర్ధగంట సమయం పడుతుంది. 20 నిమిషాల నుంచి అర్ధగంట సమయం మ్యాచ్ కాని ఉంటే రోజుకి ఒక 20 to 30% అనుకుందాం. మరి ఎంత సమయం పడుతుంది సార్? మేము అదే గౌరవ అధికారులని, సార్ ఇంత సమయం పడుతుంది, దీనికోసం అని చెప్పి కొంత సమయాన్ని పొడిగించండి, సమయం పొడిగిస్తే ఆటోమేటిక్గా క్వాలిటేటివ్ అవుట్పుట్ వస్తుంది, మేము కూడా కొంత వెసులుబాటు చేసుకొని పని చేయడానికి ఉంటుంది. ఇంకొక ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ఎక్కడైనా సర్ విధులు నిర్వర్తిస్తే వారికి వారి మాతృశాఖ విధుల నుంచి వెసులుబాటు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అసలు సర్ విధులు నిర్వర్తిస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీకైనా, ఇంజనీరింగ్ అసిస్టెంట్కైనా, వెల్ఫేర్కైనా, మహిళా పోలీస్కైనా, విఆర్ఓకైనా, సర్వేయర్కైనా, లేదంటే అర్బన్లో ఉన్నటువంటి అడ్మిన్స్ అయినా, WDPS అయినా, శానిటేషన్ అయినా, విఆర్ఓ, ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ అయినా అందరికీ వారి విధులు నిర్వర్తిస్తూనే మళ్ళీ సరి చేయమంటున్నారు. కనీసం సమస్యలు వినడానికి కూడా అధికారులు కానీ మంత్రులు కానీ ముందుకు రావట్లేదు. ఇదే విధానం కొనసాగితే కనుక తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన కార్యదర్శులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.